హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. వివాహ సమయంలో కొన్నటువంటి ఆస్తి అంటే పెళ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కొనుక్కున్నటువంటి ఆస్తి విడాకులు అయిపోయిన తర్వాత దాన్ని ఎలా పంచుకుంటారు అంటే కోర్టు ద్వారా దాన్ని ఎలా పంచుకుంటారు అనే డీటెయిల్స్ని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో వివాహ సమయంలో అంటే పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కొంత ఆస్తి కొనుక్కున్నారు. మనస్పర్ధలు వచ్చి విడిపోవాలనుకున్నారు. దాని తర్వాత ఈ ఆస్తిని అంటే పెళ్ళైన సమయంలో కొనుక్కున్నటువంటి ఆస్తిని విడాకుల సమయంలో ఎలా పంచుకుంటారండి? ఇప్పుడు దీంట్లో రెండు రకాలండి. మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ అంటారు, రెండోది వచ్చి కంటెస్టెడ్ డైవర్స్ అంటారు. ఇప్పుడు కానీ ప్రాపర్టీస్ను ఇద్దరు భర్తకి ఇచ్చిన భార్యకి ఇచ్చిన సపోజ్ వాళ్ళు ఇచ్చిన మ్యూచువల్ కన్సర్న్ పరస్పర విడాకులు అంటారు. పరస్పర విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు ఇంకా నీదన్న రిలేషన్ కట్ డిజాల్వ్ చేసేసుకుందాం మన మ్యారేజ్ అన్నప్పుడు ఆ టైంలో భార్య భర్తకి తను గోల్డ్ సమ్ అమౌంట్ ఏదో ఇచ్చి ఉంటుంది. తర్వాత మ్యారేజ్ కూడా పెళ్లికి ఒక 200-500 మంది జనం వచ్చారు. దానికి ఎక్స్పెన్సెస్ తండ్రి ఖర్చు పెట్టి ఉంటాడు. దాంతోపాటు ఒకవేళ కారు, ఒక స్కూటరో, 10th క్లాస్ గోల్డ్ ఏదో సంథింగ్ ఏదో ఇచ్చి ఉంటారు. అలాంటివన్నీ భార్య తన లెక్కలు తను రాసుకుంటుంది, ఒక స్టేట్మెంట్ లాగా తయారు చేస్తుంది. భర్త కూడా తను ఏమి ఇచ్చారు వాళ్ళకి, అమ్మాయికి, ఆ అమ్మాయికి నెక్లెస్ ఇచ్చాడా, ఇంకేమైనా క్యాష్ ఇచ్చాడా, ఆ అమ్మాయి తరపు నుంచి ఇతను కట్నం ఇచ్చే ఉంటారు. 10 లక్షలు 10 ఎంతో అమౌంట్, అది కూడా లెక్కలో అమ్మాయి తీసుకోవాలి. ఇతని దగ్గర నుంచి అబ్బాయి తరపు నుంచి ఏమైనా అమ్మాయికి ఎంత ఖర్చు పెట్టాడు, పెళ్లికి జనరల్గా ఖర్చు పెట్టి ఉంటారు కదా, దానికి ఆ ఖర్చు అమ్మాయి తరపున వీళ్ళకి రావటం. సో ఏదైనప్పుడు కూడా భార్య భర్త ఒక స్టేట్మెంట్ లాగా రాసుకోవాలి. ఖర్చులు, ఎవరి ఖర్చులు ఆమె ఖర్చులు ఆమెలు, ఈమె ఖర్చు ఈమెలు, ఇద్దరి ఖర్చులు రాసుకున్న తర్వాత కోర్టులో ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా షరతులాగా రాసుకోవాలి. ఈ కండిషన్స్కి నేను ఒప్పుకుంటేనే విడాకులు ఇస్తా అని అమ్మాయి అనాలి, ఇటు అబ్బాయి అనాలి. అగ్రిమెంట్లో రాసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్న తర్వాత ఇద్దరు కనుక సంతకాలు పెడితే ఒక అఫిడవిట్ ఫస్ట్ తయారు చేయాలి. అఫిడవిట్లో ఇట్లా మన వివాహానికి మన మ్యారేజ్ సంవత్సరం డేట్ నాడు అయింది, ఆ రోజు ఆ పెళ్లి రోజు నాడు మేము ఇంత ఖర్చు పెట్టాం, మీకు ఆ రోజు పెళ్లికి మేము ఇంత ఇచ్చాం అని అమ్మాయి అంటది. మ్యారేజ్ హాల్లో ఫంక్షన్లో ఖర్చు పెట్టే బిల్స్ ఉంటాయి జనరల్గా. సపోజ్ ఒక ఫంక్షన్ హాల్లో ఒక 5 లక్షలు 10 లక్షలు రూమ్ బుక్ చేశారు ఆ ఫంక్షన్ హాల్, ఆ బిల్లు, ఆ తర్వాత ఫుడ్ తగ్గట్టుగా ఏమైనా బిల్స్ ఉంటే జనరల్గా క్యాటరింగ్ ఇస్తారు, ఆ బిల్లు, అలాంటివైనా ఎక్స్పెండిచర్ 20 lakhs అనుకుందాం అమ్మాయి. మరి ఈ అబ్బాయి కూడా అమ్మాయికి 10 తులాలు బంగారం పెట్టాడు అనుకుందాం. ఈ అబ్బాయి దగ్గర బిల్లు ఉంటుంది కదా. ఆ తర్వాత ఇంకా వేరే ఎక్స్పెండిచర్స్ ఏమైనా నెక్లెస్ ఏదో ఒకటి, ఆ అబ్బాయి దగ్గర బిల్లు ఉండాలి, ఆ అమ్మాయి దగ్గర బిల్లు ఉండాలి. రెండు మ్యాచ్ చేసిన తర్వాత నేను ఇంత ఖర్చు పెట్టా నువ్వు ఇచ్చేసేయి, నువ్వు ఇంత ఖర్చు పెట్టావు నాకు ఇచ్చేయి. ఇద్దరం ఒకరు కూర్చొని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి. షరతులు అంటారు దాన్ని. ఆ షరతులు రాసుకున్న తర్వాత మీరు ఇస్తా అంటే నేను ఇస్తాను, మనం విడిపోదాం, ఏ గొడవ ఉండదు. దాన్ని అంటారు మ్యూచువల్ కన్సెంట్. ఈ మ్యూచువల్ కన్సెంట్లోనే ఇవన్నీ వస్తాయి. ఇందాక నువ్వు అన్నావు అబ్బాయి ఒకవేళ ప్రాపర్టీస్ కొంటే, సపోజ్ ఈ అబ్బాయి ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉంది, ఈ అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చాడు, ఏదో ఇచ్చాడు, ప్రాపర్టీ ఇచ్చాడు, మరి అబ్బాయి కూడా మరి వాపస్ తీసేసుకుంటాడు. ఏ ప్రాపర్టీస్ ఏదో ఇచ్చి ఉంటాడు కదా, ఆ ప్రాపర్టీస్ అమ్మాయి మరి నాకు వద్దు అన్నప్పుడు ఇంకా అతను ఎందుకు ఇస్తాడు? ఈ అమ్మాయి కూడా గోల్డ్ ఏదో ఇచ్చి ఉంటుంది ఖర్చుకి అబ్బాయికి. కాబట్టి నువ్వెంత ఇచ్చావు నేను ఎంత ఇచ్చా, ఇద్దరు కూర్చొని లెక్కలు వేసుకొని ఇది కోర్టు ద్వారానే ఇవ్వాలి. మనం డైరెక్ట్ మన ఇంట్లో కూర్చొని సెటిల్ చేయడం కాదు, త్రూ కోర్టే డిసైడ్ చేస్తుంది ఎవరికి ఎంత ఇవ్వాలనేది. కోర్టు విల్ డిసైడ్. కానీ స్టేట్మెంట్ లాగా తీసుకుంటుంది కోర్టుకి మనం అఫిడవిట్ సబ్మిట్ చేయాలి, ఇద్దరు సంతకాలు పెట్టి, అప్పుడే మీ ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళకి వస్తాయి. సో దీన్ని యాక్చువల్గా అంటారు మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ అంటారు. ఈ మ్యూచువల్ డైవర్స్ కన్సర్న్లో ఈ ప్రాపర్టీస్లు ఎవరో ఎంత అనేది అక్కడే లెక్కలు తేలుతాయి అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.